పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక కేంద్రంగా చెప్పుకునే నిడదవోలు నియోజకవర్గం గత 5 ఏళ్లలో పూర్తిగా మారిపోయిన రాజకీయ దృశ్యానికి ప్రతిబింబంగా మారింది. ఒకప్పుడు వైసీపీ ఆధిపత్యం చూపించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు కూటమి అంతర్గత రాజకీయ చర్చలకు విశ్లేషణలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఘన విజయం సాధించింది. అదే అలా నిడదవోలులో కూడా స్పష్టంగా కనిపించింది. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడు గెలుపొందగా ఆ సమయంలో ప్రజల్లో ఉన్న ఆశలు కూడా అంతే పెద్దవిగా ఉన్నాయి. అభివృద్ధి వేగం పెరుగుతుందని, ప్రజలకు అందుబాటు పాలన ఉంటుందని, నియోజకవర్గ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావించారు. కానీ 5 ఏళ్ల కాలంలో స్థానికంగా ఆ ఆశలు పూర్తిగా నెరవేరాయా అన్న ప్రశ్నకు విభిన్న అభిప్రాయాలు వినిపించాయి. శ్రీనివాస్ నాయుడు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోవటం, కార్యకర్తల్లో సమన్వయం లోపించటం, అభివృద్ధి పనులు ఊహించినంతగా ముందుకు సాగకపోవటం, ఇటువంటి అంశాలు వైసీపీపై అసంతృప్తిని పెంచాయి. ఆ అసంతృప్తి మెల్లగా రాజకీయ వాతావరణాన్ని మార్చింది. ఇక 2024 ఎన్నికల సమయానికి రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి వచ్చాయి. వ్యూహాత్మకంగా నిడదవోలు సీటును జనసేనకు కేటాయించడం కీలక నిర్ణయంగా మారింది. కందుల దుర్గేష్ అభ్యర్థిత్వం ప్రకటించగానే ప్రచారం ఊపందుకుంది. ఇంటింటికి చేరుకుంటూ యువతలో చైతన్యం కలిగిస్తూ కుటుంబ సభ్యుల్లా మమేకమవుతూ సాగిన ప్రచారం చివరికి భారీ విజయంగా మారింది. ఆ విజయం కేవలం ఎమ్మెల్యే పదవికే పరిమితం కాలేదు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కటం ద్వారా నిడదవోలు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగింది. అయితే రాజకీయాలలో విజయం ఒక్క దశ మాత్రమే. దాని తరువాత సమన్వయం, పట్టు, శక్తి, సమీకరణం అన్నీ పరీక్షకు వస్తాయి. ప్రస్తుతం నిడదవోలు రాజకీయాల్లో కనిపిస్తున్న ప్రధాన చర్చ ఇదే. బయటకు కూటమి ఐక్యతగా కనిపిస్తున్న లోపల స్థాయిలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో సీటు కోల్పోయాం అన్న భావన పూర్తిగా తగ్గలేదని రాజకీయ వర్గాలు చూపుతున్నాయి. పదవుల కేటాయింపు, స్థానిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం, కార్యకర్తల గుర్తింపు, ఇటువంటి అంశాలపై అసంతృప్తి బయటపడుతోంది. మరోవైపు జనసేన శ్రేణులు మాత్రం కూటమి సమన్వయం కోసమే తమ వాటాను వెనక్కి నెట్టామని, నామినేటెడ్ పదవుల్లో గణనీయ భాగం టీడీపీకే దక్కుతుందని చెబుతున్నారు. ఈ వాదోపవాదాలు బయటకు పెద్దగా రాకపోయినా గ్రౌండ్ లెవెల్లో వేర్వేరు కార్యక్రమాలు, వేర్వేరు స్పందనలు, వేర్వేరు రాజకీయ సంకేతాలు కనిపిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వైసీపీ ప్రస్తుతం మౌనంగా ఉంది. 2024 ఓటమి తర్వాత స్పష్టమైన ఉద్యమాలు, భారీ రాజకీయ కార్యక్రమాలు కనిపించకపోయినా కోర్ ఓటు బ్యాంకు మాత్రం పూర్తిగా చెరిగిపోలేదన్న అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఖాళీ ఎప్పుడూ శాశ్వతం కాదు. కూటమి అంతర్గత విభేదాలు పెరిగితే అదే వైసీపీకి పునరాగమనానికి అవకాశం అవుతుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. నిడదవోలు రాజకీయ భవిష్యత్తు 2029 ఎన్నికల దిశగా 3 ప్రధాన కోణాల్లో విశ్లేషించవచ్చు. మొదటిది, కూటమి ఐక్యత కొనసాగితే, ఓటు బ్యాంకు సమీకరణం బలంగా ఉంటే, అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తే వైసీపీకి అవకాశాలు పరిమితం కావచ్చు. రెండవది, అసంతృప్తి బాహిర్గతమై ఓటు విభజనకు దారితీస్తే అది వైసీపీకి ఊపిరి పోసే పరిస్థితి కావచ్చు. మూడవది, వైసీపీ పునర్వ్యవస్థీకరణతో మళ్లీ గ్రౌండ్ లెవెల్లో చురుకుదనం పెంచితే 2029లో సమీకరణాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇక అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తే అధికార పక్షానే నిలుస్తామని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. కానీ స్థానిక స్థాయిలో నాయకత్వ పోటీలు, ఆధిపత్య రాజకీయాలు, కార్యకర్తల నిరాశలు పెరిగితే పరిస్థితి వేరుగా మారుతుంది. నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉండటం ఒక బలం. అదే సమయంలో కూటమి అంతర్గత సమన్వయం బలహీనమైతే అది ప్రతికూల ఫలితాన్ని ఇవ్వచ్చు. ఇక రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నమాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిడదవోలు పరిస్థితి కూడా అదే దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న రాజకీయ వాతావరణం, లోపల మాత్రం లెక్కలు వేసుకుంటున్నటువంటి నాయకత్వం, ఎదురు చూస్తున్న కార్యకర్తలు, గమనిస్తున్న ఓటర్లు, ఇవన్నీ కలిసి 2029 ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి. వైసీపీ పూర్తిగా కనుమరుగైందా, లేక సరైన సమయానికి తిరిగి రంగంలోకి దిగే వ్యూహంలో ఉందా? కూటమి ఐక్యత నిలుస్తుందా, లేక స్థానిక అసంతృప్తి పెద్ద రాజకీయ అగ్నిపర్వతంగా మారుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక నిడదవోలు 2029 అది కేవలం ఒక నియోజకవర్గ ఫలితం కాదు, రాష్ట్ర రాజకీయ దిశను సూచించే సంకేతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికీ కనిపిస్తున్నది ఒక ప్రశాంత ఉపరితలం మాత్రమే. దాని క్రింద రాజకీయ గణితం వేరేగా కదులుతోంది. ఆ గణితంలో ఎవరి లెక్కలు సరిపోతాయో, ఎవరి వ్యూహం పనిచేస్తుందో, అది ఏ భవిష్యత్తుకు తీర్పుని నిర్ణయించబోతుందో.